చేసుకుంటా సరే అంకుల్ సరే. ఏమో ప్రతి ఊడికి నా పెళ్లి గురించే పెళ్లి గురించే. ఎందుకురా అయినా నాకు పెళ్ళిడు వచ్చిందంటావా? నీ తోటి వాళ్ళు 2 పిల్లలకి అన్నారు అదవా. మన కాదులే, అయినా మనకి పిల్లలు ఇస్తారంటావా? మంచి పిల్లలు దొరుకుతుందంటావా? నీకు పిల్లలు ఇవ్వడం ఎక్కువ. ఒకరాది పక్కన మాట్లాడుకో. మరి పెళ్లి చేసుకుంటే ఏజ్ డిఫరెన్స్ వస్తుందేమో. అయినా ఈ రోజుల్లో ఏజ్ డిఫరెన్స్ ఏముంది? సచిన్, అంజలి, పాపానే, మన నజరియా ఎంతమంది లేరు ఈ రోజుల్లో కామన్. శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్. ఆయన ఈ రోజుల్లో మెడికల్ చాలా అభివృద్ధి చెందింది. పర్లేదు అమ్మయ్యా. నువ్వు నీ అనుమానం ఉన్నాయి. శాలరీ ఉంటే సరిపోద్ది. మేము మంచోడువే. ఎందుకు నీ శాలరీ అంత ఏంటి? 15,000 మోర్ దెన్ ఎనఫ్ అండి. 30 to 40 lakhs, 10 lakhs per month. శాలరీ ఏం లేదు, సెలబ్రిటీ అయితే చాలు. Monthly or 2 lakhs. చూసావా? ఆయన కట్నం తెస్తుంది కదా, దాంతో అడ్జస్ట్ అయిపోతాలే. వడ్డీకి తిప్పి బతికేస్తాను. పెద్ద విషయం కాదు ఈ పని. అయినా మనకి ఎంత వస్తుందో కట్నం. ఇప్పుడు చేసేసుకుంటావా పెళ్ళి అయితే? నాకే బతకొద్దు.